హాయ్ హలో ఆల్. పిల్లలకి ప్రోటీన్ పౌడరు ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఒకసారి షూట్ చేద్దాం అనేసి చేస్తున్నాను. మీకు కూడా చాలామందికి యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. అండ్ ఈ పౌడర్తో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే పిల్లలకి హెయిర్ గ్రోత్ కానీ కంటి చూపుకు కానీ లేదంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ బ్రెయిన్ షార్పనింగ్ కానీ బోను డెవలప్మెంట్ కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. పిల్లలకి గ్రోతింగ్ చాలా ఉంటుంది కాబట్టి పౌడర్ మనం రెగ్యులర్ వాళ్ళ ఫుడ్లో యాడ్ చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్లో మనం యాడ్ చేస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మంచి గ్రోయింగ్ కూడా ఉంటుంది. కొంతమంది పిల్లలు అయితే వెయిట్ గెయిన్ కూడా అవుతారు. అండ్ ఈ పౌడర్లో అన్ని ప్రోటీన్స్, అన్ని న్యూట్రిషన్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియము పుష్కలంగా ఉంటాయి అన్నమాట. చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలకు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ ఇంకా బ్రెయిన్ బూస్టింగ్ కానీ అలా పిల్లలు యాక్టివ్గా ఉండడానికి కానీ చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి పిల్లల డైజెషన్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేయడానికి కానీ లేదంటే వాళ్ళకు ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్ట్ అవ్వడానికి కానీ లేదంటే నెక్స్ట్ ఇంకా కొంతమంది పిల్లలు ఊరికే ఇట్లా కొన్ని చిన్న చిన్న డిసీజెస్కి వస్తూ ఉంటాయి కదా, అవి వాళ్ళకి ఇమ్యూనిటీ లేక వస్తాయి అన్నమాట. సో అలాంటి కోల్డ్, కాఫ్, ఫీవరు అలాంటి చిన్న చిన్న డిసీజెస్ కూడా రాకుండా అవాయిడ్ అవుతాయి అన్నమాట. ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా హెల్తీ పౌడరు, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ పిల్లలకి రెగ్యులర్గా ఈ పౌడరు యూజ్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మెజరింగ్ ఇక్కడ వెయింగ్ మెషిన్ ఉంటే 50 గ్రామ్స్ అలా తీసుకోవచ్చు. బట్ నేను వెయింగ్ మెషిన్ లేదు కాబట్టి ఎల్లో కలర్ ఒక కప్తో తీసుకున్నాను అనమాట. దానికోసం 1 కప్పు పిస్తా తీసుకున్నాను, 1 కప్పు వాల్నట్స్ అండ్ 1 కప్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్, 1 కప్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ 1 కప్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ 1 కప్ ఆల్మండ్ అండ్ 1 కప్ కేషు అండ్ 1 డ్రై డేట్స్ తీసుకున్నాను అనమాట. ఈ డేట్స్ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. డైరెక్ట్ అలా వేస్తే మిక్సీ అవ్వదు ప్రాపర్గా అనేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక 20 ఇలాచీస్ తీసుకున్నాను అనమాట. ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ మెజరింగ్ నేను ఎల్లో కలర్ కప్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ కప్తో తీసుకున్నాను అనమాట. సో నేను ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఇక్కడ నుండి మనం కదిలామా ఇవి బాగా మాడిపోతాయి అన్నమాట. సో లో ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఓపిక్గా అక్కడే నిల్చొని మనం ఫ్రై చేసుకోవాలి అన్నమాట. కొంచెం స్లోగా ఎంత ఓపిక్గా ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. హైలో పెట్టుకొని ఫ్రై చేస్తే మాత్రం మాడిపోతాయి అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో ఇవి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అనమాట. సో నెక్స్ట్ నేను ఆల్మండ్ తీసుకున్నాను. ఇక్కడ ఆల్మండ్ కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే అవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా, తిక్కుగా లావు సైజులో ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇలా కొంచెం ఫ్రై అయినాక తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను కదా ఇవి కొంచెం తొందరగానే ఫ్రై అవుతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అక్కడ ఇవి ఫ్రై అయినట్టు మనకు ఎలా తెలుస్తుందో అంటే కలర్ కూడా పెద్దగా ఎక్కువేం చేంజ్ అవ్వదు, జస్ట్ అవి పఫీగా అవుతాయి అన్నమాట. కొంచెం ఉబ్బుతాయి అన్నమాట, ఉన్న సైజు కన్నా ఉబ్బుతాయి, పఫీగా అవుతాయి. ఇట్లా మనం ప్రెస్ చేస్తే ఈజీగా మాష్ అవుతాయి అన్నమాట, ఈజీగా విరిగిపోతాయి అన్నమాట. సో అలా ఫ్రై చేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కొంచెం ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా తీసుకోవాలి అన్నమాట. అండ్ తర్వాత పిస్తా అయితే ఆల్రెడీ కొంచెం అది బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి కొంచెం థిక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఇలా వీడియోలో చూపిస్తున్న కలర్ వస్తే అవి పర్ఫెక్ట్ ఫ్రై అయినట్టు అనమాట. సో అలా ఫ్రై అయినాక తీసేసుకొని సేమ్ అదే విధంగా రిమైనింగ్ ఏమన్నా ఉంటే కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కేషు ఫ్రై చేస్తున్నాను. కేషు కూడా కొంచెం లైట్ కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ వాల్నట్స్ ఉంటే వాల్నట్స్ కూడా ఫ్రై చేస్తున్నాను. ఇలా వాల్నట్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 or 3 అవర్స్ మొత్తం కూల్ డౌన్ అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం వీటిని మిక్సీ చేసుకోవాలి అన్నమాట. సో అదే విధంగా సేమ్ నేను డ్రై డేట్స్ కూడా ఫ్రై చేస్తున్నాను. డ్రై డేట్స్కి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే అవి థిక్ అండ్ గట్టిగా ఉంటాయి కదా, చాలా
గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది వాటికి. అవి కూడా కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్ కలర్ చేంజ్ అవుతుంది. ఇది కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అన్నీ ఇలా ఒక 2 hours అలా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి అనమాట. సో నేనైతే హోల్ డే అలానే ఉంచాను, అంటే మార్నింగ్ ఫ్రై చేసి పెట్టి నైట్ మిక్సీ చేసుకుంటాను అనమాట. సో ఇలా మిక్సీ జార్ నిండుగా వేసి మిక్సీ చేస్తే మాత్రము ముద్దలాగా అయిపోతుంది అనమాట. సగం సగంగా వేసుకొని చిన్న చిన్నగా అంటే మిక్సీ 1 or 2 పాయింట్లో పెట్టుకొని అలా కాకుండా మిక్సీ జార్ నిండుగా వేసేసి హైలో పెట్టుకొని మిక్సీ చేసుకుంటే మాత్రం ముద్దలా అయిపోతుంది. సో అలా మిక్సీ చేసుకున్న దాన్ని ఇలా గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇలా జార్ నిండా అండ్ బాక్స్లో వచ్చేసింది పౌడరు. సో చూసారు కదా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని. ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని బయట అయితే ఒక 15 days వరకు ఉంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఒక 1 month వరకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. బయట పెడితే 1 month తర్వాత ఏంటి అంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా మారిపోతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ పౌడర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అంటే 1 year ప్లస్ బేబీస్కి అయితే 1 spoon ఫుడ్లో యాడ్ చేయండి. అండ్ ఏదైనా ఒక్క పూట 1 spoon యాడ్ చేయండి సరిపోతుంది. అండ్ వాళ్ళు తక్కువ క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి అండ్ తక్కువ క్వాంటిటీ ఫుడ్లోనే మనము వాళ్ళకు సరిపోయే క్యాలరీస్ ఫుడ్ ఇవ్వాలి అని అంటే ఈ ఒక్క స్పూన్ యాడ్ చేసి పెట్టండి, చాలా సఫిషియెంట్గా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ హెల్త్కి మంచిది కదా, మంచి ప్రోటీన్ పౌడర్ కదా అని ఎక్కువ ఇచ్చినా కూడా పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. అండ్ కొంచెం పెద్ద పిల్లలు అయితే 2 years 3 years పిల్లలు అయితే వాళ్ళకు లడ్డు లాగా స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. లేదంటే పిల్లలు డైరెక్ట్ అలా తినేస్తారు అని అంటే డైరెక్ట్ స్పూన్తో కానీ 2-3 స్పూన్లు అలా కూడా వాళ్ళకు రెగ్యులర్గా ఇవ్వచ్చు అనమాట. మా పెద్దబాబు అయితే డైరెక్ట్ తింటాడు కాబట్టి ఆయనకు నేనైతే ఒక బౌల్లో వేసి ఒక 2 spoons బౌల్లో వేసి స్పూన్ ఇస్తే తింటాడు. అండ్ మా చిన్నోడికి మాత్రం నేను ఇప్పుడు ఫుడ్లో యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా యూజ్ చేయండి, పిల్లలకు చాలా హెల్దీ అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్న పౌడర్ అండ్ న్యాచురల్ పౌడర్ కాబట్టి మంచిగా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ subscribe for more videos. Bye bye.